ఓం శాంతి. ఈరోజు మురళి 25/7/2026. మధురమైన పిల్లలారా, మీ సహితంగా మొత్తం ప్రపంచంలోని వాళ్ళందరి యొక్క కాయమును అంటే శరీరాలను కల్పతరువుగా చేసేందుకు మీరిక్కడికి వచ్చారు. బాబా ఏమంటున్నారు? మన శరీరాన్ని కల్పతరువుగా, అందరి శరీరాలను కల్పతరువుగా, కంచన కాయగా చేసుకునేందుకు మనం బాబా దగ్గరికి వచ్చాం. స్మృతి ద్వారానే కాయ కల్పతరువుగా అయిపోతుంది. కల్పతరువు, కామధేనువు, ఐరావతము. కల్పతరువు అంటే సదా సంపన్నంగా, ఆరోగ్యవంతంగా, ఖుషీగా, ఆనందంగా ఉండే శరీరం లభిస్తుంది. సత్యుగంలోనే లభిస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఉండేటువంటి జీవితం సత్యుగంలోనే ప్రాప్తిస్తుంది. అందుకోసమే బాబా అంటున్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే మొత్తం ప్రపంచంలోని వాళ్ళందరిది మరియు మీది. ప్రపంచంలోని వాళ్ళందరిది అంటే మనది కూడా వచ్చేసింది. కాయ కల్పతరువుగా చేసేందుకు, కంచనకాయగా చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. అది స్మృతి ద్వారానే సాధ్యమవుతుంది. ఎంత శ్వాసలో బాబా స్మృతి చేస్తామో అంత శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. యోగం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం ద్వారా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సో ఎంత మనం అందుకే చూడండి, ఎవరైతే ఎక్కువ తపస్సు చేస్తూ ఉంటారో లౌకిక్లో కూడా ఆ ఋషులు మునులు చాలా కాలం జీవించినారు అని శాస్త్రాల్లో కూడా చెప్తారు. వాళ్ళకి వెంట్రుకలు ఎంత పెద్దగా పెరిగిపోయి ఉంటాయి, తర్వాత పుట్టలు పెరిగి ఉంటాయి. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే చాలా కొన్ని వందల సంవత్సరాలు జీవించినారు అని అంటారు. అయితే మనం ఎంతెంత బాబా స్మృతి చేస్తామో సైంటిఫికల్గా కూడా దానికి ప్రూఫ్ ఉంది. సైన్స్ పరంగా కూడా మనము నిమిషానికి 80 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఆరోగ్యవంతులైన మానవుల గుండె నిమిషానికి 80 సార్లు. మనం ఎప్పుడు యోగంలో ఉంటామో అప్పుడు మన గుండె తక్కువ కొట్టుకుంటూ పోతుంది. ఎందుకంటే సంకల్పాలు తక్కువ అవుతూ పోతాయి. శక్తిశాలి సంకల్పాలు మరియు శుభ సంకల్పాలు ఫాస్ట్గా జరగవు, నెమ్మదిగా జరుగుతాయి. తద్వారా గుండె కొట్టుకోవడం కూడా తక్కువ అవుతుంది. దాని ఆధారంగా ఆయుష్ పెరుగుతుంది. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూఫ్ అయి ఉంది. కాయ కల్పతరువుగా కావడం అంటే దీర్ఘాయుష్యు లభిస్తుంది, కంచన కాయ కూడా లభిస్తుంది. ఇప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా అవుతాము, భవిష్యత్తులో కూడా ఆరోగ్యవంతులుగా అవుతాం. అందుకే దాదీలందరూ చూడండి 90 ఏండ్ల పైనే జీవించినారు అందరూ, బ్రహ్మ బాబాతో సహా. ఒక మమ్మ మాతేశ్వరి మినహా అనేక మంది దాదీలు 80+, 90+, 100+ జీవించినారు. అందుకే బాబా అంటున్నారు కాయ కల్పతరువులాగా అవుతుంది. ప్రశ్న: నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అయ్యేందుకు విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం ఏ విధంగా లభిస్తుంది? మనం నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా ఎలా అవుతాము? దానికి పద్ధతి ఏమి, విధేమి? ఇప్పుడు మనకు ప్రాణదానం ఏ విధంగా బాబా నుండి లభిస్తుంది? జవాబు: నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అయ్యేందుకు తప్పకుండా జీవించి మరణించాలి. నరకం నుండి చనిపోవాలి, సత్యుగంలో జన్మించాలి. మీ అందరికీ మృత్యువు ఇచ్చేందుకే నేను వచ్చాను. కాలం కా కాల్ మహాకాల్ భగవంతుడు అంటారు కదా. మహాకాలుడు వచ్చినప్పుడు ఎవరు మృత్యువు నుంచి తప్పించుకోలేరు. అందుకే మృత్యుంజయులు అని చెప్పడం జరుగుతుంది. మృత్యుంజయ మహామంత్రం చదవండి. ఆత్మకు మృత్యువు లేదు, శరీరానికి తప్పదు. మీ ఈ దేహాలను కూడా అంతం చేసి మిగిలిన ఆత్మలను తీసుకెళ్తాను. అన్నీ అంతమైపోతాయి. ఇదే నిజమైన ప్రాణదానం. ఆత్మకు స్వతంత్రాన్ని కలిగించి కర్మబంధనాల నుంచి ముక్తిని ఇచ్చేసి తన జతలో ఇంటికి తీసుకెళ్లడమే ప్రాణదానం. ఈ మహాభారత యుద్ధం దీనికోసం జరిగేది ఉంది. ఇందులో అందరూ వినాశం కావాల్సే ఉంది. అందరిది వినాశం అవుతుంది, అందరూ వినాశం అయిపోతారు.
ఆత్మలు పావనంగా అయి ఇంటికి వెళ్తాయి, మళ్ళీ స్వర్గంలోకి వస్తాం. పాట. మాత ఓ మాత మీరు జగత్తుకి భాగ్య విధాతలు. ఇది పాట. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని పంక్తులను విన్నారు. జగతంబ మహిమను విన్నారు. జగతంబ మహిమ ఇక్కడ భారతదేశంలోనే గాయనం చేయబడుతుంది. జగతంబ ఉన్నదంటే మరి జగత్పిత కూడా ఉంటారు. జగతంబ అని సరస్వతినే అంటారు. నిజానికి తనకు ఒకే పేరు ఉండాలి. మీకు కూడా ఒకే పేరు ఉంది, 2-3 అయితే లేవు కదా. జగతంబను తప్పకుండా సాకారంలో శరీరధారిగా చూపిస్తారు. జగత్పిత కూడా ఉన్నారు. వారినే ప్రజాపిత బ్రహ్మ అంటారు. ఏ విధంగా తాను మొత్తం జగత్తుకంతటికి తల్లియో మమ్మ, అలాగే బ్రహ్మబాబా జగత్తంతటికి తండ్రి. తప్పకుండా ఇరువురు ఇక్కడే ఉంటారు. ఇరువురి యొక్క పేర్లను వినిపించారు. ఇరువురు ప్రజాపిత బ్రహ్మ మరియు ప్రజామాత. జగత్తంబని ప్రజామాత అంటున్నారు బాబా. నిరాకారుడైన శివబాబాను కూడా జగత్పిత అంటారు. వారందరికీ తండ్రి, జీవరాశులకు సర్వాత్మలకు తండ్రి. వారి పేరే పరంపిత శివ పరమాత్మ. కేవలం ఈశ్వరుడు లేదా పరమాత్మ అని అనకూడదు. వారి నామరూపాలు కూడా ఉన్నాయి కదా. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరు ఆత్మలకు తండ్రి, మరొకరు సాకార మనుష్యాత్మలకు తల్లి తండ్రి. శివుడు ఆత్మలకు తండ్రి. వారు నా తండ్రి అని ఆత్మ అంటుంది. మళ్ళీ ఆత్మకు ఈ సాకార శరీరం లభిస్తే బ్రహ్మబాబా అని అంటుంది. ఆత్మకు తండ్రి శివబాబా అయితే శరీరానికి తండ్రి అవ్యక్త బ్రహ్మబాబా. ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు శివబాబా, మరొకరు ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ సంతానం మనమందరం. బ్రహ్మ కూడా శివబాబా సంతానమే. ఒకరు నిరాకార తండ్రి, మరొకరు సాకార తండ్రి. బ్రహ్మ లేక సరస్వతిని పతిత పావనులనరు. శివబాబానే పతిత పావనులు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్. సదా పావనంగా ఉండే వాళ్ళనే పతిత పావనులు అంటారు. పతిత పావనులు ఒక్కరే. కావున ఇద్దరు తండ్రులు ఉన్నట్లు కదా. శివబాబా రచయిత. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కావున మొదట బ్రహ్మను తప్పకుండా రచించాలి. విష్ణువులు లేదా శంకరుణ్ణి ఎప్పుడు ప్రజాపిత అన్నారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కావున శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు. మేము శివబాబా పిల్లలము అని అంటారు. శివబాబా ఇతడిలోకి ప్రవేశించి దత్తు తీసుకున్నారు. వారే ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. ఆత్మనే పావనంగా అవుతుంది, పతితంగాను అవుతుంది. దీని కారణంగా శరీరం కూడా పతితంగా లభిస్తుంది. బంగారంలో వెండి, రాగి, లోహాలు, మలినాలను వేస్తారు. కావున ఆత్మలో కూడా మలినాలు కలుస్తాయి. నిజానికి ఆత్మ పవిత్రమైన ముక్తిధామంలో ఉంటుంది. అక్కడ పావనంగా ఉంటుంది. శివబాబా కూడా అక్కడే ఉంటారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. ఒకరిని తండ్రి, మరొకరిని తాత అంటారు. ఇప్పటి వరకు ఇద్దరు తండ్రులు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఒకరు తండ్రి ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మకు కూడా తండ్రి శివబాబా కాబట్టి తాత అయినారు. మనుష్య మాతృలందరూ శివుని సంతానమే. ముందు శివవంశీయులు, తర్వాత బ్రహ్మకుమారి కుమారులు. ఆత్మలు శివవంశీలే కదా. మనం పరంధామంలో ఉన్నప్పుడు కూడా శివవంశీలమే, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా శివవంశీలమే. తర్వాత సూర్యవంశీగా, చంద్రవంశీగా, వైశ్యవంశీగా, శూద్రవంశీగా, బ్రాహ్మణ వంశీగా అవుతూ పోతాం. ఆ తర్వాత బ్రహ్మకుమారి కుమారులు శివబాబా మరియు దాదా ఇరువురు కలిసి ఉన్నారు. శివబాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. బ్రహ్మలో ఎప్పుడు కావాలంటే వస్తారు, ఎప్పుడు కావాలంటే పోతారు. అందరినీ బ్రాహ్మణులుగా చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతలను పతిత పావనులు, జ్ఞానసాగర్లు అని అనరు. వారిని తండ్రి అని కూడా అనడానికి వీల్లేదు. దేవతల్ని ఒక బిడ్డ, ఒక కొడుకు మాత్రమే తండ్రి అంటారు. అయితే ప్రజలందరూ కూడా తండ్రి అంటారు. మా రాజా తండ్రి అని అంటారు.
బాబా అంటారు, ఇప్పుడు మీరు విష్ణుపురికి అధిపతులుగా అవుతున్నారు. విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణులు. నరుడు అలాంటి శ్రేష్ఠ కర్మ చేసి నారాయణుడిగా అవుతారు, నారి అలాంటి శ్రేష్ఠ కర్మ చేసి శ్రీ లక్ష్మిగా అవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఎవరైతే భక్తి చేస్తారో వారికి తప్పకుండా 2 తండ్రులు ఉంటారు. శరీరం ఇచ్చిండే తండ్రి ఒకరు, మరియు భక్తి చేసే పారలౌకిక తండ్రి ఒకరు. ఏ రూపంలోనైనా ఆరాధించని. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. భక్తి మార్గం ద్వాపర కలియుగాలలో 2 తండ్రులు, సంగమ యుగంలో 3 తండ్రులు, సత్యత్రేతాయుగంలో శరీరం ఇచ్చిన దైహిక తండ్రి మాత్రమే ఉంటారు. బాబా అంటున్నారు, సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఓ పరంపిత పరమాత్మ, దుఃఖహర్త సుఖకర్త రాండి అని ఇక్కడ పిలుస్తారు. సత్యుగంలో పిలవరు. అక్కడ దుఃఖమే ఉండదు, భగవంతుని యొక్క ఆవశ్యకత ఉండదు. అక్కడ కేవలం దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వారెప్పుడు ఓ దేవాది దేవా ముక్తి ప్రదాత అన్నారు. వాళ్ళు ఆల్రెడీ జీవన్ముక్తిలో ఉంటారు. జీవించి ఉండి కూడా ముక్తావస్థని జీవన బంధనము కాకుండా జీవన్ముక్త స్థితిలో ఉంటారు. అక్కడ పతిత పావణ్ణి పిలిచేందుకు పతితులు దుఃఖితులు ఎవరు ఉండరు. సత్యుగ త్రేతాయుగాల్లో భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేదని మీకు తెలుసు. మళ్ళీ 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుంది. 1250 సంవత్సరాలు లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. 8 మంది లక్ష్మీలు, 8 మంది నారాయణులు. ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్, ఆ విధంగా వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి రాజ్యం వస్తుంది. 8 జన్మలు తీసుకుంటారు. త్రేతాలో 12 జన్మలు తీసుకుంటారు. 12 జన్మలు 12 మంది రాములు, 12 మంది సీతలు ఉంటారు. అనేకమైనటువంటి సామంత రాజులు కూడా ఉంటారు. రకరకాలుగా అనేక వేలాది మంది రాజులు ఉంటారు. సత్య త్రేతాయుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారని తండ్రి నిరూపించి చెప్తున్నారు. బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా అవుతూ పోతారు. అందరూ భారతదేశంలోనే అవుతారు. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేస్తారు. పునర్నిర్మాణం చేస్తారు. శరీరమును కల్పతరువుగా చేస్తారు. కాయ కల్పతరువుగా అయిపోతుంది. అమరులుగా అయిపోతారు. ఆత్మ అమరంగా అయిపోతుంది. ఆత్మ హేహి అమరం, దానికి మృత్యు అనేదే రాదు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. భారతదేశం అమరలోకంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. మెట్లు దిగుతూ మృత్యులోకానికి యజమానులుగా అయ్యారు. బాబా అంటున్నారు, మా భారతదేశం అని అంటారు అందరూ. నా భారతదేశం గొప్పది అంటారు. గొప్ప కర్తవ్యం ఏం చేస్తున్నారని అడిగితే ఏముండదు. మనం భారతదేశానికి అధిపతులుగా ఉండేవారం, కానీ నరకవాసీలుగా ఉన్నాం. దేవతలు మేము స్వర్గవాసీలము అని అంటారు. మీరు కూడా స్వర్గవాసీలుగా ఉంటేరి మళ్ళీ 84 జన్మలు అనుభవించి నరకవాసీలుగా అయ్యారు. ఇక్కడ భారతదేశంలోనే శివబాబా జన్మ తీసుకుంటారు. బాబా వచ్చేదే భారతదేశంలో కదా, బ్రహ్మ శరీరంలో. అందుకే శివరాత్రి, శివ జయంతి గాయనం అనేది ఉంది. కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. నిన్న బాబా చెప్పారు కదా, రాధ జయంతి, విష్ణు జయంతి, నారాయణ జయంతి చెప్పరు, కానీ కృష్ణ జయంతి మాత్రమే ఆచరిస్తారు. ఆశ్చర్యమైన విషయం కదా. ఎంత 16 కళ సంపూర్ణులు కృష్ణుడు కదా. ఎంత కష్టపడ్డారు సంగమ యుగంలో బ్రహ్మ బాబా. కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. తన జన్మవేళను కూడా ఫలానా సమయంలో మాతృగర్భం నుండి జన్మ తీసుకున్నారని చెప్తారు. సత్యుగంలో తప్పకుండా మాత గర్భము నుండినే జన్మ తీసుకుంటారు, కానీ గర్భం మెహలుగా ఉంటుంది. అది కృష్ణ జయంతి సత్యుగ కొత్త ప్రపంచంలో జరుగుతుంది. మళ్ళీ పునర్జన్మల్లోకి రావడం జరుగుతుంది. బాబా కేవలం ఒక్కరి విషయాన్నే చెప్పరు. ఒక్క కృష్ణుడే కాదు, కృష్ణ వంశస్థులైన మనందరము వాపస్ కిందికి దిగుతా అనేక జన్మలు తీసుకుంటా వస్తాం. కృష్ణపురియే విష్ణుపురి. రాజులు దిగితే మొత్తం రాజా పరివారం అంతా, వంశమంతా కిందికి దిగుతుంది కదా. అందులో రాజా, రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీల రాజ్యం ఉన్నప్పుడు సూర్యవంశీల రాజ్యం గడిచిపోతుంది.
బదిలీ అయ్యి రాజ్యం చంద్రవంశీలకు లభిస్తుంది. సూర్యవంశీ లాస్ట్ 8వ సూర్యవంశీ రాజు చంద్రవంశీ రాజుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి తాను కిందికి దిగుతారు. ఆ తర్వాత వైశ్యవంశీలకు లభిస్తుంది. రాజ్యాధికారం లభించదు, కొంతమంది మాత్రమే రాజులుగా అవుతారు. మన బ్రాహ్మణ కులంలో పిలక వంటి వారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఉన్నతోన్నతమైన జన్మ మనది. పిలక పైన తండ్రి ఉన్నారు. మనం మొదట బ్రాహ్మణులుగా ఉండేవారం, ఆ తర్వాత శూద్రులుగా లేదా పాదాలుగా అయ్యాం. ఇప్పుడు కాళ్ళ నుండి ఒక్కసారిగా శిఖస్థానానికి చేరుకుంటున్నాం. బాబా బిడ్డ కాకముందు శూద్రులే కదా, పాదంతో సమానమే కదా. మొట్టమొదట శివబాబా, ఆ తర్వాత పిలక. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేయడానికి వచ్చినారు. బాబా మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చి బ్రహ్మ ద్వారా బ్రహ్మ ముఖారవిందంగా చెప్పి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు శివబాబాను తండ్రి అంటారు. ఈ లెక్కలో మీరు శివబాబాకి మనుమలు మనమరాండ్ల ఆస్తి లభిస్తుంది. బ్రహ్మ సంతానమైన మనమంతా బ్రాహ్మణీలమని మీకు తెలుసు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలం, సోదరులు. ఎప్పుడు వికారాలలోకి వెళ్ళరు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అందరూ బాబా బాబా అని అంటారు. మరి ఇంతమంది అసత్యం చెప్పరు కదా. వీరు బాపు గాంధీ కాదు, అలా పేరు పెట్టేశారు. గాంధీజీ కూడా గృహస్థుడే కదా, అతన్ని అందరూ బాపూజీ అని అనేవారు. క్రైస్తవులు లేదా ఇతర ధర్మాల వాళ్ళు బాపూజీ అన్నారు కదా. ఓన్లీ హిందూ ధర్మం వాళ్ళు అంటారు, భారతదేశీయులు మాత్రమే. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడుగా తన యావత్ జీవితాన్ని, తన తనుమను ధనాలను భారతదేశ స్వతంత్రం కోసం అర్పణం చేసిన అమర్జీవి కదా. అందరికీ బాపూజీ, విశ్వంలో ఉండే క్రిస్టియన్ ముస్లిం అందరికీ బాపూజీ. ఒక్క నిరాకారుడైన తండ్రి మాత్రమే, సాకారుడైన ప్రజాపిత అంతే. ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి అందరూ సోదరులు అవుతారు. మరి మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. భార్యాభర్తలు పవిత్రంగా ఎలా అవ్వగలరు అని కొంతమంది ప్రశ్నిస్తారు. డ్రామాలో ఈ యుక్తి రచింపబడి ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మకుమారి కుమారులే ఉన్నారు, శూద్రకుమారి కుమారులు ఎవ్వరూ ఉండరు. వారు పతితులు, శూద్రులు, తుచ్చబుద్ధి కలవారు. ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలీదు. ఓ దేవాది దేవా అని తండ్రిని పిలుస్తారు. మరి వారి కర్తవ్యం ఏమిటి? ఆయన వచ్చి ఏం పని చేస్తాడు? ఎందుకు పిలిచాలి? నామ రూప దేశ కాల గుణ కర్తవ్యాల గురించి, వారి జీవన చరిత్ర గురించి చెప్పండి. తెలియకపోతే మరి వారి నాస్తికులైనట్లే కదా. అంటే రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతం గురించి మాకు తెలీదు అంటూ సాధు సన్యాసులు కూడా చెప్తూ వచ్చినారు. బాబా వచ్చినప్పుడు మాత్రమే కదా మనకు తెలుస్తుంది. మనకి కూడా ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము తెలియదు కదా. అదే బాబా అంటున్నారు, పిల్లలైన మీకే ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం గురించి తెలుసు, మళ్ళీ ఇంకెవ్వరికీ తెలీదు అంటున్నారు. సో బాబా అంటున్నారు, ఈ సమయంలో అందరూ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయినారు. ఇది రౌరవ్ నరకం అయిపోయింది. బాబా అంటారు, దీని స్థాయి కూడా ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటుంది కదా. నరకంలో కూడా ఫస్ట్లోనే చాలా దుఃఖం అనేది ఉంటుంది కదా. ద్వాపర యుగం నుండి నరకంగా అవ్వడం ప్రారంభమవుతుంది, మళ్ళీ వృద్ధి అవుతుంది. భక్తులు కూడా మొదట సతోప్రధానంగా అవ్యభిచారగా ఉండేవారు, మళ్ళీ సతోరజో తమోగా అవుతారు అవ్యభిచారంగా. ఒక్క బాబాని మినహా ఇంకెవ్వరిని జ్ఞాపకం చేసుకోరు. వారిని అవ్యభిచారి భక్తి అంటారు. మళ్ళీ సతోరజో తమోగా అయిపోతారు భక్తులు కూడా. శక్తి లేని భక్తి అయిపోతుంది. ఎప్పుడు దుఃఖం పెరుగుతుందో ఎవరేం చెప్తే అదంతా వింటా పోతాం కదా. మూఢనమ్మకాలు ఎక్కువగా పెరుగుతా పోతాయి. అందుకే బాబా అంటున్నారు, రజోప్రధానము తమోప్రధాన భక్తిగా అయిపోతుంది. ఎక్కడైతే 3 దారులు కలుసుకుంటాయో దాన్ని తివాట అనగా 3 దారుల కూడలి అని అంటారు. అక్కడ నూనె మొదలైన వేస్తారు, నమస్కరిస్తారు. శివబాబా పూజ ఎక్కడా? 3 దారుల కూడలిలో జరిగే పూజ ఎక్కడా? దీన్ని తమోప్రధాన భక్తి అంటారు కదా.
నీటిని కూడా పూజిస్తారు. పతిత పావని గంగా అని ఎంతో గాయనం చేస్తారు. పతిత పావనులు ఎవరు అనేది తెలీదు. నీటి గంగా పతిత పావని ఎలా కాగలుగుతుంది? అది జడం కదా. చైతన్య ఆత్మను జడమైన నీళ్ళు ఎలా మార్చుతాయి? బాబా అంటున్నారు, మార్చలేవు కదా. నీటి గంగా పతిత పావనిగా ఎలా అవుతుంది? అది కేవలం నీరు మాత్రమే. పతిత పావనుడు ఒక్క శివబాబానే. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. మరి వారు తప్పకుండా పతితులను పావనులుగా, దేవతలుగా తయారు చేసేందుకు భారతదేశంలోనే వస్తారు. వారు బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. మీరు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. ఏ విధంగా మీకు 2 భుజాలు ఉంటాయో అలాగే వారికి కూడా 2 భుజాలు ఉంటాయి. కానీ దేవతలు అంతగా భగవంతుని యొక్క కార్యం చేసినారు కాబట్టి బాబా అంటున్నారు, విశేషంగా ఏమంటున్నారంటే 4-8 భుజాలు చూపిస్తారు కదా దేవతలకు, వాస్తవికంగా 2 భుజాలే అంటున్నారు. ఈ అలంకారాలని వారికి చూపించారు. ప్రవృత్తిని చూపించేందుకు 4 భుజాలను చూపించారు. విష్ణుపురి అని లక్ష్మీనారాయణపురినే అంటారు. వైష్ణవ అన్న పదము కూడా విష్ణువు నుండే వెలువడుతుంది. దేవతలు వైష్ణవులు. వల్లభాచార్యులైన వైష్ణవులు శాకాహారులు మాత్రమే, మాంసాహారం తీసుకోరు. వారెప్పుడూ నిర్వికారీలుగా ఉండరు. వారికి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. వైష్ణవులు అన్న పదము విష్ణు వంశం నుండి వస్తుంది. ఇది కూడా అర్థం చేసుకోరు. విష్ణుపురిలో ఉండేవారిని వైష్ణవులు అంటారు. ఇక్కడ శంకు చక్రాలని వేసుకొని శివునికి ఆపోజిట్గా శైవులు వాళ్ళు మేము వైష్ణవులు అని చెప్పుకుంటారు. విష్ణువుని ఆరాధిస్తారు, నారాయణ్ణి ఆరాధిస్తారు. రకరకాలుగా మనుషుల యొక్క మనస్సు ఎంత హద్దులేకొచ్చిందో, ఎంత సంకుచితమైపోయిందో, దేవుణ్ణి కూడా అంత సంకుచితం చేసేస్తున్నారు. బాబా అంటున్నారు, వైష్ణవులన్న పదము విష్ణువు నుండి వచ్చింది. విష్ణుపురిలో ఉండేవారు వైష్ణవులు. వైష్ణవులు అని పవిత్రులని అంటారు. అది ఇంపార్టెంట్. అది ఎవరైనా ఏదైనా అట్లాంటి నీచ జంతువుని తాకిన పంది మొదలైనవి స్నానం చేసేసుకుంటారు వైష్ణవులు. రకరకాలుగా ఎస్సీ ఎస్టీ అనే అలాంటి వాళ్ళని తాకిన స్నానం చేసుకుంటారు. స్థూలమైనటువంటివి తీసుకున్నారు అట్లా అనేది. యాక్చువల్గా ఇప్పుడు కలెక్టర్ మొదలైన వాళ్ళందరూ అట్లయినారు. ఎస్సీ ఎస్టీలు కలెక్టర్ అయినారంటే వాళ్ళనేమి దూరంగా పెడతారా ఏమైనా? అట్లా కాదు కదా. కులరూపేణా కాదు, గుణరూపేణా చేయాల్సింది కులరూపేణా మార్చేసుకున్నారు. వైష్ణవులని పవిత్రులనే అంటారు. రాధాకృష్ణులకు వేరే మందిరాలు ఉన్నాయి, అలాగే లక్ష్మీనారాయణలకు వేరే మందిరాలు నిర్మించారు. వారిలో ఉన్న తేడా ఏమిటి అన్నది భారతవాసులకు తెలియదు. బాల్యం యొక్క చిత్రమే రాధాకృష్ణులు, యవ్వనము లేదా రాజ్యపట్టాభిషేకం యొక్క చిత్రమే లక్ష్మీనారాయణులు. ఇలాగే బాబా అంటున్నారు, భారతవాసులకు తెలీదు రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. అది బాల్య రూపము, లక్ష్మీనారాయణుల రూపము పెద్దయి పెరిగిన తర్వాత రూపము. లక్ష్మీనారాయణుల బాల్య చిత్రాలు ఎక్కడున్నాయని అడగండి. లక్ష్మి ఎవరికి పుట్టింది, నారాయణుడు ఎవరికి పుట్టినారు అని అడగండి. వాళ్ళ జయంతి ఎందుకు జరగదు? లక్ష్మీనారాయణులను సత్యుగంలోకి, రాధాకృష్ణులను ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. అది బాబా అంటున్నారు. లక్ష్మీనారాయణులను వేరుగా, రాధాకృష్ణులను వేరుగా చూపించినారు. తో బాబా అంటున్నారు, ఇది ఎవరికీ తెలియదు. అది బాల్య రూపము, ఇది పెద్దయిన తర్వాత రూపము. లక్ష్మీనారాయణులను సత్యుగంలోకి, రాధాకృష్ణులను ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళినారు. బాబా వృక్షం యొక్క రహస్యాన్ని కూడా వివరిస్తున్నారు. అలాగే డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షమును గమనించినట్లయితే శంకరాచార్యుడు కలియుగంలో వస్తాడు అని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశావళి సత్యుగంలో ఉండదు. అందరూ భగవంతుని పిల్లలే. కావున స్వర్గవాసులుగా ఉండాలి. కానీ అందరూ స్వర్గవాసులుగా అవ్వరు. అక్కడ కేవలం దేవతలే ఉంటారు. కొంతమంది మాత్రమే స్వర్గంలో వస్తారు. అందరూ పవిత్రంగా కాలేరు కదా. పవిత్రమైన వారే పవిత్ర దేశంలో రావడానికి వీలవుతుంది.
సో బాబా అంటున్నారు, బాబా వృక్షం యొక్క రహస్యాన్ని కూడా చెప్తున్నారు. సత్యుగంలో ఉండజాలరు. బాబా అంటారు, సన్యాసుల వంశావళి సత్యుగంలో రాదు, కలియుగం లాస్ట్లో వస్తుంది. కావున స్వర్గవాసీలుగా భగవంతుని పిల్లలే అవుతారు. అందరూ స్వర్గవాసీలుగా అవ్వరు. ఏదో కొంతమంది 900 కోట్లల్లో 9 లక్షల మంది. అక్కడ కేవలం దేవతలే ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. చిన్న పెద్ద అందరూ బ్రహ్మకుమారి కుమారులని మీకు తెలుసు. బాబా మేము మీ పిల్లలము బ్రాహ్మణులము అని ఇద్దరూ అంటారు. అందరూ అన్నయ్యలు అక్కయ్యలు అందరూ స్త్రీ పురుషులు. వీరు బాబ్దాదా ఆదిదేవ్ బ్రహ్మ మరియు శివబాబా. మనం బ్రహ్మబాబా మరియు శివబాబా ముందు కూర్చున్నామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. మనము శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. శివబాబా మనకు తండ్రి, పతిత పావనుడు మరియు గురువు కూడా. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మేళ. పతిత పావన్ని ద్వారానే పావనులుగా అవుతారు. సంగమ యుగంలో నదులు మరియు సాగరం కలుస్తాయి. నదులు కలుసుకునే మేళ ఏదీ జరగదు. అక్కడ నదులు పరస్పరం గంగా యమునా నది కలిసింది, అందుకని పుష్కరాలు జరుగుతున్నాయి అనరు. నదులు సముద్రంలో కలిసే జాగాలో పుష్కరాలు జరుగుతాయి, కుంభమేళలు జరుగుతాయి. జ్ఞాన సాగర్ని వద్దకు మీరొచ్చారు. జ్ఞాన గంగలైన మీరు జ్ఞాన సాగరం నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా తయారు చేస్తారు, యోగం నేర్పిస్తారు. సాగర్ని పరిచయంను ఇచ్చి మీరు ఇక్కడికి మేళ వద్దకు తీసుకొని వచ్చారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు 3 తండ్రులు ఉంటారు. శరీరం ఇచ్చిన తండ్రి, తర్వాత జ్ఞానం ఇచ్చిన తండ్రి బ్రహ్మబాబా, బ్రాహ్మణ్ణిగా చేసిన తండ్రి, తర్వాత ఆత్మకు తండ్రి శివబాబా. 3 తండ్రులు. మీకు లౌకిక తండ్రి ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, అలాగే శివబాబా కూడా ఉన్నారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు, బ్రహ్మబాబా ఉండరు. సత్యుగంలో ఒకే ఒక తండ్రి ఉంటారు. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నాకొక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉన్నా కానీ మాకు శివబాబా తప్ప ఎవ్వరూ లేరు అని ఆత్మనే చెప్తుంది. వారి స్మృతి ద్వారానే పతితుల నుండి పావనులుగా అవ్వాలి. వారు మన తండ్రి, టీచర్, సద్గురువు. మన ఆత్మని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. వాపస్ తన జతలో పవిత్రంగా చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. వారు బ్రహ్మతనువులోకి ప్రవేశించి పావనంగా తయారు చేస్తారు. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు బాబా వచ్చారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి ఉంటుంది కదా. ఈ శరీరం నుంచి మరణిస్తేనే ఆ ప్రపంచంలో జీవించడానికి వీలైతుంది. మీ దేహాన్ని సమాప్తం చేసి వారి ఆత్మలను తీసుకెళ్తారు. అందుకే కాలోంకా కాల్ మహాకాల్ అని, మహాకాళేశ్వరుడు అని ఉజ్జయినిలో పూజిస్తారు. ప్రాణదానాన్ని ఇచ్చేందుకు వచ్చారు. వాస్తవికంగా మృత్యువునిచ్చేందుకు బాబా రాలే, ఆత్మ పరిచయాన్ని ఇచ్చి ప్రాణదానం ఇచ్చేందుకు వచ్చారు బాబా. అది ఇంపార్టెంట్. లేకపోతే నేను ఎలా తీసుకెళ్ళగలను? ఆత్మలను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తాను. అది శాంతిధామం. సత్యుగం వస్తే కలియుగం తప్పకుండా వినాశం అవుతుంది కదా. పాతది వినాశమైతేనే కొత్తది తయారవుతుంది. దీనికోసమే మహాభారత యుద్ధం ఎంతో ప్రసిద్ధమై ఉంది. అది మీరు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. యుద్ధము ఈ సంగమ యుగంలోనే, దేవతలుగా అయ్యేది కూడా మనము ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం.
జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయంని పావనంగా తయారు చేసుకోవాలి. జ్ఞానం ద్వారా పావనం అవుతాం, కానీ నీళ్ళ నదిలో స్నానం చేస్తే పావనంగా, ఆత్మ పావనంగా కాలేదు. శరీరం ఏమన్నా కావచ్చేమో. మిత్ర సంబంధీకులతో ఉంటూ బుద్ధిలో నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనేది ఉండాలి. జతలో ఉండాలి, వదిలేసి వెళ్ళిపోకూడదు. కానీ బుద్ధి ద్వారా సదా గుర్తులో ఉండాలి. నేను ఈ శరీరం వదిలేస్తే నేను బాబా తప్ప ఇంకెవ్వరూ నా జతలో రారు అనేది పక్కాగా నేను చేసుకున్న కర్మ మరియు బాబా. ఇంకా ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఏ దేహదారులు, అనేక జన్మలు అనేక దేహదారులను వదిలి వచ్చేస్తున్నాం కదా, ఈ జన్మ దేహదారులు కూడా వెళ్ళిపోతారు. సెకండ్, విష్ణుపురిలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి. నరకము నుండి జీవిస్తూనే మరణించి బుద్ధి యోగాన్ని స్వర్గంతో జోడించాలి. అందుకే బాబా ఒక కన్నులో ముక్తిధామం, మరొక కన్నులో జీవన్ముక్తిధామాన్ని గుర్తు చేసుకోండి పిల్లలారా అని చెప్పడం ఎందుకు అంటే, ఈ ప్రపంచం నుంచి చనిపోవాలి, మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి కదా. ఆ ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఆ ప్రపంచాన్ని గుర్తు చేసుకోవాలి కదా, అది బాబా అంటున్నారు. వరదానం: ఒకే లగన్, ఒకే విశ్వాసం, ఏకరస స్థితి ద్వారా సదా నిర్విఘ్నంగా అయ్యే నివారణ స్వరూపులుగా కండి. కారణాన్ని నివారణలేకి, సమస్యను సమాధానంలోకి పరివర్తన చేసుకోండి. ఒకే లగన్, బాబా పైన ఒక్క లగన్ ఇష్టం ఉండాలి. ఒకే విశ్వాసం, బాబా పైన ఒకే విశ్వాసం, ప్రీతి బుద్ధిగా ఉండాలి. ఏకరస స్థితి ద్వారా సదా నిర్విఘ్నంగా అయ్యే నివారణ స్వరూపులుగా కండి. ఒకే బలము, ఒకే లగన్, ఒకే విశ్వాసం ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేస్తాం. తద్వారా నిర్విఘ్నంగా ఉంటాం. వాళ్ళే నివారణ స్వరూపులుగా కాగలరు. సదా ఒక్క తండ్రి యొక్క లగన్, బాబా కర్తవ్యం యొక్క లగన్లో మగనమై ఉండాలి. అసలు ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఉందా, ఏ వ్యక్తి అయినా ఉన్నారా అన్నట్లు అనుభవం కావాలి. ఇలా ఒకే లగన్, ఒకే విశ్వాసంలో ఏకరస స్థితిలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా ఉండి పైకెక్కే కళల్ని అనుభవం చేసుకుంటారు. వారు కారణాన్ని పరివర్తన చేసి దాన్ని నివారణ రూపంలోకి మార్చేస్తారు. కారణమును చూసి బలహీనంగా వారు నివారణ స్వరూపంగా అయిపోతారు. స్లోగన్: ప్రశంసల వల్ల కలిగే ఆనందం అల్పకాలికమైనది. అంతే కదా. పొగడ్తలు ఎవరు పొగుడతారో వాళ్ళు ఈరోజు పొగుడతారు, రేపు నిందిస్తారు ఖచ్చితంగా. ప్రశంసల ఆధారంగా ఆనందం అల్పకాలికమైనది. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. జ్వాలాస్వరూప స్థితిని అనుభవం చేసుకునేందుకు నిరంతర స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. టిమ్టిమాని వెలగకూడదు, ప్రజ్వలితంగా వెలగాలి. అందుకు సహజ విధి స్వయంని సారథిగా భావించుకొని నడవండి. ఎంత బాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చెప్తారు బాబా. మొన్న ఏం చెప్పారు, మనమంతా యాత్రికులమని తెలుసుకోండి అని విశేషంగా చెప్పారు కదా. యాత్రికులంటే కేవలం యాత్రకు వెళ్తాం, వాపస్ వచ్చేస్తాం, మన ఇంటికి వెళ్ళాలనేది గుర్తులో ఉంటుంది. ఎన్ని రోజులు, 3 నెలలు యాత్ర చేసినా కూడా 90 రోజులు ట్రైన్లలో అందరూ ఫ్రెండ్స్గా అయిపోతారు, కానీ మళ్ళీ అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అట్లాగే మనం కూడా ఈ ప్రపంచంలోకి యాత్ర చేసేకి వచ్చినామనేది గుర్తుపెట్టుకోండి అని బాబా చెప్పినారు. సో అట్లా రకరకాల రోజు కొత్త కొత్త పద్ధతిలో బాబా చెప్తుంటారు. ఈరోజు అంటున్నారు బాబా సారథిని అని, బాబా అంటున్నారు సారథిని అని గుర్తుపెట్టుకోండి. నిరంతర స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. ఇందుకు సహజ విధి సదా స్వయంని సారథిగా భావించుకోండి. ఈ ఆత్మ అనే సారథి ఈ శరీరం అనే గుర్రాన్ని నడిపిస్తూ ఉంది. 5 కర్మేంద్రియాలు గుర్రాలు, పంచకళ్యాణి. ఓంశాంతి భవన్లో ముందర ఉంది కదా, 5 గుర్రాల పైన రథసారథి అయిండేది.
సో సదా నేను సారథి ఆత్మను, ఈ శరీరాన్ని, కర్మేంద్రియాలని, మన్బుద్ధి సంస్కారాలను నడిపించే చైతన్య శక్తిని, నేను ఆత్మ రాజుని. ఇవన్నీ నాకు కర్మచారులు అనేది నాకు జ్ఞాపకంలో ఉండాలి, సారథిని అనేది. అప్పుడు నా మాట వింటాయి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగా ఈ దేహము నుండి, ఇతర దేహదారుల నుండి అతీతంగా చేస్తుంది. స్వయంని సారథిగా భావించడం ద్వారా అన్ని కర్మేంద్రియాలు మీ కంట్రోల్ లేకొచ్చేస్తాయి. సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు కూడా ఆర్డర్ ప్రమాణంగా ఉంటాయి. నేను రాజా అనే కాన్షియస్నెస్లో నేను ఉంటే తప్పకుండా మిగతావన్నీ మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, మన కంట్రోల్లో ఉంటాయి. అందుకే బాబా అంటున్నారు, సారథి అనే స్మృతిని పక్కా చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.